హాయ్ హలో వియర్స్, వెల్కమ్ టు ఆకాశం న్యూస్. బిగ్ బ్రేకింగ్ న్యూస్ చూసుకుంటాం. జపాన్లో 155 సార్లు భూకంపాలు, పెరుగుతున్న మృతులు, సునామీ భయాలు. జపాన్లో సుమారు 155 సార్లు భూకంపం వచ్చిందంట. ఎందుకు వచ్చింది? దానికి సంబంధించిన వీడియోని ఎవరు స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. వివరాల్లోకి వెళ్ళి ఒకసారి చూద్దాం. సోమవారం సంభవించిన భారీ భూకంపం జపాన్ ను చిన్నాభిన్నం చేసింది. ఆ తర్వాత వరుసగా భూ ప్రకంపనలు చోటు చేసుకోవడంతో జపాన్ వాసులు నిద్రలేని రాత్రిని గడిపారు. సోమవారం నుంచి 155 సార్లు భూ ప్రకంపనలు చోటు చేసుకున్నాయంటే పరిస్థితి ఏ విధంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. ఇక ఈ భారీ భూకంపం దాటికి ఆస్తి ప్రాణ నష్టం భారీగానే ఉండే అవకాశాలు కనిపిస్తున్నాయి. మరోవైపు సునామీ రావచ్చనే హెచ్చరికలు మరింత భయాన్ని కలిగిస్తున్నాయంట. చూడండి, జపాన్ లో 155 సార్లు భూకంపం వచ్చిందంట. సుమారు ఇది భూకంపమైన సునామీ వచ్చే ప్రమాదం కూడా ఉందని వాళ్ళు భయపడుతున్నారు, ఆందోళన వ్యక్తం చేస్తున్నారంట. అసలు ఏంటో చూద్దాం. కొత్త సంవత్సరం వేళ ప్రపంచం అంతా ఆనందంలో మునిగిపోతుంటే జపాన్ మాత్రం వరుస భూకంపాలతో వణికిపోతుంది. సోమవారం భారీ భూకంపం దాటికి కకలవికలమైన జపాన్ లో తర్వాత వరుసగా ప్రకంపనలు చోటు చేసుకుంటూనే ఉన్నాయి. ఇప్పటి వరకు 155 సార్లు జపాన్ లో భూమి కనిపించినట్లు అక్కడ అధికారులు వెల్లడించారు. ఇక భూకంపం దాటికి వేల ఇల్లు, భవనాలు నేలకూలాయి, మరికొన్ని పాక్షికంగా ధ్వంసం అయ్యాయి. మరోవైపు మృతుల సంఖ్య కూడా పెరుగుతూ ఉండడంతో తీవ్ర ఆందోళన కలిగిస్తోంది. మొత్తానికి జపాన్ అతలాకుతలం అయిపోయింది. మనం చూసుకున్నట్టయితే ప్రపంచం అంతా న్యూ ఇయర్ వేడుకల్లో మునిగిపోతుంటే జపాన్ మాత్రం భయంగా గుప్పిట్లలో ఉన్నట్టు, దినదిన గండం నూరేళ్ళ ఆయుష్ అన్నట్టు వరుసగా 155 సార్లు భూకంపాలు వచ్చి. ఎందుకు వస్తున్నాయి? ఏమైంది? సునామీ కూడా వస్తా చాలా భయంకరంగా. ఇదే మనం జపాన్ లో ఒకసారి హిరోషిమా, నాగసాకి వాళ్ళు చూసుకున్నాం. వాళ్ళు మళ్ళీ అదే సీన్ ఏమైనా రిపీట్ అవుతున్నా, అలాంటి సిచ్యువేషన్ మాకు ఏమైనా వస్తుందని భయాందోళనకు గురవుతున్నారు జపాన్కి సంబంధించిన కొంతమంది జపాన్ వాసులు. కానీ అప్రమత్తంగా ఉండండి. అక్కడ ప్రభుత్వం కూడా వెంటనే చర్యలు చేపట్టండి. ఇప్పటికే ప్రాణ ఆస్తి నష్టం కూడా బాగా జరిగింది. కొంచెం వీటిపై చర్యలు తీసుకోండి. ఇప్పటి వరకు జపాన్ భూకంపాల్లో చనిపోయిన వారి సంఖ్య 20 దాటినట్లు స్థానికులు, అధికారులు తెలిపారు. ఇప్పటి వరకు 20 మంది చనిపోయారంట. అయితే మరణాల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని తెలిపారు. ఇక భూకంప తీవ్రత ఎక్కువగా ఉన్న సముద్ర తీర ప్రాంతమైన ఇషికావాలో మరణాల సంఖ్య భారీగా ఉంటుందని అంచనా వేస్తున్నారు. ఇప్పటికి 20 మంది చనిపోయారంట. ఇక భూకంప తీవ్రత ఎక్కువగా ఉన్న సముద్ర తీర ప్రాంతమైన ఇషికాలో మరణాల సంఖ్య భారీగా ఉంటుందని అంచనా వేస్తున్నారంట. అయితే జపాన్ వాతావరణ సంస్థ సోమవారం జారీ చేసిన సునామీ హెచ్చరిక తీవ్రతను తగ్గించడం కాస్త ఊరట కల్పిస్తోంది. కానీ మరోసారి భూకంపాలు, సునామీ వచ్చే ప్రమాదం ఉందని జపాన్ వాతావరణ శాఖ తెలిపిందంట. వచ్చే ఛాన్స్ ఉందంట. అప్రమత్తంగా జాగ్రత్తగా ఉండాలి. అక్కడ ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకుని భద్రత కల్పించండి. ఈ హెచ్చరికల నేపథ్యంలో సముద్ర తీర ప్రాంతాల్లో నివసించే ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. మొత్తానికి చూసుకుని జపాన్ లో 155 సార్లు ప్రకంపనలు వచ్చాయంట. మంచిగా జరగాలని కోరుకోండి. ఎందుకంటే కొత్త సంవత్సరంలోకి అడుగు పెట్టాం, అన్ని బాగానే. కానీ జపాన్ దేశం మాత్రం కతలావికలంగా అయిపోయింది. ఎస్పెషల్లీ సముద్ర తీర ప్రాంతంలో ఉన్న వాళ్ళు కొంచెం జాగ్రత్తగా అప్రమత్తంగా ఉండండి. ఏ క్షణం ఏమైనా జరగచ్చంట. సో వెంటనే ప్రభుత్వం స్పందించి కొన్ని బృందాలని దింపి వాళ్ళకి కావాల్సింది, వాళ్ళకి ఏదైతే కావాలో కొంచెం సెక్యూరిటీ లాంటిది ప్రొవైడ్ చేయండి. అందరూ సేఫ్గా ఉండండి. మరొక వీడియోతో కలుద్దాం. అంతవరకు చూస్తున్నానండి ఆకాశం న్యూస్. దిస్ ఇస్ దిలీప్ సైనింగ్ ఆఫ్.